చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన 2 ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. యూదు మ్యూజియం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనను ఇజ్రాయెల్ అధికారులు యూదులపై జరిగిన ఉగ్రదాడిగా అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై FBI, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ అధికార యంత్రాంగాలు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన అమెరికా దర్యాప్తు సంస్థ FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్ కు కొన్ని అడుగుల దూరంలోనే జరగటం గమనార్హం. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోబ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, ఫెడరల్, స్థానిక పోలీస్ విభాగాలు కలిసి విచారణ జరుపుతున్నాయని తెలిపారు. ఈ ఘటన తర్వాత స్థానిక పోలీసులు, US క్యాపిటల్ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. పోలీసు వాహనాలు, భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కనిపించారు. ఈ క్రమంలో US అటార్నీ జనరల్ పామ్ బాండి ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. బాధితుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేసినట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం ఈ దాడి చేసిన వ్యక్తిని న్యాయస్థానంలో నిలబెట్టి తగిన శిక్ష పడేలా చేస్తామని ఆమె ఎక్స్లో వెల్లడించారు. వాషింగ్టన్ DC మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్లో ఈ ఘటనను ధృవీకరిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఈ ఘటన తర్వాత స్థానిక జూయిష్ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. క్యాపిటల్ జూయిష్ మ్యూజియం వాషింగ్టన్ DC ప్రాంతంలో జూయిష్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అయితే ఈ దాడి ఆ ప్రాంతంలో భద్రత ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా ఇది FBI కార్యాలయానికి సమీపంలో జరగటం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశాలను, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ దాడి యూదు సమాజంపై లక్ష్యంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా స్పందించారు. జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారు ఆయన. ఇక మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లుగా సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.